ఆ పాతాళ నభస్థలాంత భువనం బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయేద్దీప్సితయే ద్రౌపదం విప్రోభిసించేక్షివం బ్రహ్మాండ వ్యాప్తదేహాభ్యసిత హిమూర్ఛా భాసమానాం భుజంగై కంఠే కాళాః కబర్దాః కలిత శశికళా చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాల సులలితవపుశ్యాంభవా మూర్తిభేదాః రుద్రశ్రీ రుద్రసూక్త ప్రకటత భవానః ప్రయచ్చంతు సౌఖ్యం. మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ఎలా ధ్యానించాలి అంటే రుద్రుడికి వేదంలో ఇచ్చినటువంటి ధ్యాన శ్లోకం ఇది. మనం రుద్రాభిషేకం చేసేటప్పుడు అంగన్యాస కరన్యాసాల తర్వాత వచ్చే ధ్యాన శ్లోకం. ఏమని చెప్తున్నారా అంటే ఇందులో 2 రూపాలు వర్ణించారు, నిరాకారము, సాకారము. నిరాకార స్వరూపంలో ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు, పాతాళలోకం మొదలుకొని అనంతాకాశమంతటినీ కూడా విస్తరించి ఉన్నటువంటి స్వయం తేజో ప్రకాశ శక్తి ఉన్న జ్యోతిస్వరూపాన్ని కలిగి ఉన్న స్ఫటికలింగ రూపములో, స్ఫటికలింగమూర్తి రూపంలో ధ్యానించాలట. అలాగే ఆ స్ఫటికలింగానికి అమృతముతో అభిషేకం జరుగుతున్నట్టుగా పంచభూతాలన్నీ కూడా దాని నుంచి ఉద్భవిస్తున్నట్టుగా ధ్యానించాలి. అంతేకాకుండా సాకార రూపంలో ఏమని చెబుతున్నారయ్యా అంటే బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హెమరుచా భాసమానా భుజంగై, శరీరం అంతటా కూడా భస్మాన్ని లేపన చేసుకొని బ్రహ్మాండం అంతటిని కూడా ఆయనే వ్యాపించి ఉన్నట్టుగా దేహాన్ని కలిగి, భుజంగై అంటే నాగులను కలిగి, కంటే కాళాహ కంఠమునందు కాలకూట విషాన్ని, కలిత శశికళ తలపైన చంద్రకళని, కోదండ హస్తాహ చేతుల యందు ధనస్సుని ధరించి, త్రైక్ష 3 కళ్ళను కలిగి, రుద్రాక్షమాలను కలిగి, సులలిత వపుశ్యాంభవ మూర్తిభేదాహ అమ్మవారే స్వయంగా శక్తిని ప్రకాశింపజేస్తున్నట్లుగా ఉన్నాడా స్వామి అన్నట్టుగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భావించి పూజించాలని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి నేటి ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భముగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈశ్వరారాధనలో, రుద్రాభిషేకాలలో, జాగరణలో పాల్గొంటారు. కాబట్టి అనంత తేజో విశ్వవ్యాప్తమైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుణ్ణి ధ్యానించి పూజించుకుని ఈశ్వరానుగ్రహాన్ని పొందుతారని భావిస్తూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.